షార్ట్ మెసేజ్. హల్లెలూయా. చాలా షార్ట్ మెసేజ్. ఏంటంటే, నేను వింటిని కనులారా చూచున్నాను. దేవునికి స్తోత్రం. ఇది ఆయన శిష్యులు వినిరి. ఉందా ఆ మాట? ఉన్నదండి. ఇది ఆయన శిష్యులు ఉందా మాట? మనం చదువుకున్నామా? ఏ విన్నారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంజూరపు చెట్టు ఫలించకపోవడం తర్వాత ఆయన చూసి ఇంకెన్నడు నువ్వు ఫలించవని చెప్పిన తర్వాత ఇంకా ఆ మాటను ఎవరు విన్నారంట? శిష్యులు విన్నారు. మరి శిష్యులు విన్న తర్వాత మరి ఆ కార్యమును చూడాలి కదా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ మాటను మరి చదువుకుంటూ ముందుకు వెళ్దాం, ధ్యానం చేద్దామండి. ఏంటి అసలు మరి దేవుడు ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞాపకం పెట్టుకోండి, మరి ప్రతి ఒక్కరిని దేవుడు తన కనుదృష్టి ద్వారా ఆయన ఆలోచనలో, ఆయన తలంపులో నిన్ను నన్ను ఉంచుకున్నాడు. ఆమేన్. మనం ఏం చేస్తున్నామో, మనం ఎలా జీవిస్తున్నామో, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో కూడా ప్రతిదాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. యోబు అంటున్నాడు, నేను విన్నాను కానీ ఇప్పుడు కనులారా చూచుచున్నాను. కానీ మనం చాలా సంగతులు వింటున్నాం, అవునా కదా? మరి చూడట్లేదా? చూచే కాలమేనా? ఏమండి, అంజూరపు చెట్టు కోసం అంటే మరి దేవుడు చెప్తున్నప్పుడు అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే ఇజ్రాయేల్ దేశంకి అది సాదృశ్యంగా ఉంది, అవునా కదా? ఎంతమందికి అర్థమవుతుంది? అయితే గమనించండి, ఈ రోజున ఆ అంజూరపు చెట్టు ఫలించకపోతే దేవుడు ఏమన్నాడు? ఇంకెన్నడు నువ్వు ఫలించవు, నీ పండ్లు ఎవరు కూడా తినరు అని చెప్పినప్పుడు ఆ చెట్టు ఏమైంది? ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. వేరల్లో జీవం లేకుండా అయిపోయిందంటండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఫలింపని ప్రతి మొక్కను నరికి వేసి ఎక్కడేమన్నాడు? అగ్నిలో పడేమన్నాడు. ఈరోజు మనము దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఫలించాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోసేపు ఎవరు? ఫలించడి కొమ్మ. యోసేపు ఎవరండి? ఫలించడి కొమ్మ. యోసేపు జీవితంలో ఎన్ని శోధనలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని అవమానాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే యోసేపు ఎప్పుడైనా తప్పిపోయాడా? దేవుని విడిచిపెట్టాడా? దేవుని దూషించి ఏమైనా మాట్లాడా? చెరసాల్లో వేసినా, ఒకవేళ కొరడాలతో కొట్టినా, ఒకవేళ అవమానించినా, అతను అమ్మి వేసినా, అతడు మాత్రము దేవుణ్ణి మాత్రము ఎన్నడూ విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనతో ఉన్న దేవుడేనా? మనలో ఉన్న దేవుడేనా? దేవునికి స్తోత్రం. మరి మీతో మాట్లాడతాను. నేను వింటిని కానీ కన్నులారా చూచున్న నాకు వర్తమానంలో ఒక మాట ఉన్నది. 12వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు. ఏమనంటే, ఒకప్పుడు ఆ దేశంలో ఎందరో కుష్ఠరోగులుండ్రి, వారందరూ స్వస్థత శక్తి కొరకు చూచుచుండ్రి. అయినా ఆయన తన శక్తిని ఒక చెట్టును ఎండిపోచేటుకు ఉపయోగించును. నిజమేనా? ఆ చెట్టును ఎండిపోమని చెప్పినప్పుడు అది ఏం చేసింది? ఎక్కడికి ఎండిపోయిందంటే ముద్దులో కాదు, కొమ్మలో కాదు, వేర్ల సైతము కూడా అది ఏమైపోయిందంట, తన జీవాన్ని కోల్పోయింది. ఆ చెట్టు ఎండిపోసాగును, కానీ మీరు చూడండి, ఆయన సమస్తం మీదను తాను దేవుడినని నిరూపించుకొను. నిజమేనా? ఇప్పుడు ఆయన మన మీద దేవుడుగా లేడా? ఆయన మనకు దేవుడుగా లేడా? ఎంతమంది ఆమె చెప్తూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సమస్తము మీదను తాను దేవుడినని నిరూపించుకొను. అది చిన్నది కావచ్చు లేక పెద్దది కావచ్చు, ఆయన సృష్టి అంతటి మీదను దేవుడై ఉన్నాడు. ఆయన సృష్టి అంతటి మీదను దేవుడై ఉన్నాడు. అందుకే ఆయన మనం ప్రేమించుచున్నాం, అది మనకు గ్రహింపు కలుగు చేస్తున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? అందుకే యోబు అంటున్నాడు, నా శరీరము చీకిపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, ఆ కుళ్ళంట ఆ యజమాని ఎరుగుతుందంట. ఆ కుళ్ళుకి యజమానుడు ఉన్నాడా? చెప్పాలండి. బ్యాక్టీరియాకి యజమానుడు ఉన్నాడా? చిన్న సూక్ష్మజీవికి యజమానుడు ఉన్నాడా? ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి యజమానుడు ఉన్నాడా? నీకు యజమానుడు ఉన్నాడా? ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక రోజున ఒక సహోదరుడు అండి ప్రవక్త గారిని నమ్మట్లే.
అతడు అతను మనలాంటి మనిషి అనుకుంటూ ఉన్నాడు. అతడు ఒక నాస్తికుడి వలె ఉన్నాడు. అతని పేరు ఏంటంటే, నేను ఆ మాటను చదువుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతడి పేరు ఏంటంటే చూడండి, ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నేను ఆ మాట మీకు చదువుతాను, చూడండి ఒక్క నిమిషం. సహోదరుడు లైల్ ఆ సంగతులను క్రొత్తగా ఎరిగినవాడు. అతడు వివాహం చేసుకుంటూ కూర్చు, అతడు చేసిన క్రియలను కూర్చు, అతడు జరిగించిన హేయ కార్యములు కూర్చు పరిశుద్ధాత్మ ఈ కాల ప్రవక్తకు చెప్పిందంట. అమ్మ వింటున్నారా అమ్మా? ఈ కాల ప్రవక్తకి పరిశుద్ధాత్మ మాట చెప్తుందంట. ఏమనంటే, సహోదరుడు లైల్ అన్న వ్యక్తి, అతడు క్రొత్తవాడు, అతడు వివాహం చేసుకుంటూ కూర్చు, వివాహానికి ముందు అతను జీవించిన జీవితం గూర్చి, అర్థమవుతుందండి, చేసిన జీవితం గురించి, క్రియల గురించి, అతడు జరిగించిన ఏ కార్యముల గురించి పరిశుద్ధాత్మ ఈ కాల ప్రవక్తకి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. సహోదరుడు బ్యాంక్స్ ఆ సంగతులని ఒకవేళ ప్రవక్తకు చెప్పాడేమో అని అనుకుంటున్నాడంట. ఎవరు? లైలు. అతడు చెప్పలేదు, కానీ అసలు సంగతి ఏంటంటే అతడు తెలుసుకున్నాడు. ఆ ముందు రాత్రి జరిగిన దాని గురించి కూడా తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అది అతని జ్ఞానమునకు అందనంతగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ లైల్ అనే వ్యక్తి అంతకు ముందు రాత్రి ఏం చేశాడో కూడా దేవుడు ఆ కాల ప్రవక్తకి ఏం చేశాడంట, ఉదయకాల సమయంలో తెలియజేశాడంట. నిన్ను పలానా వ్యక్తి కలుసుకుంటాడు, అతను నిన్ను నమ్మట్లేదు, కానీ అతని జీవితంలో ఇన్ని పొరపాట్లు ఉన్నాయి, ఇన్ని తప్పుదమ్ములు ఉన్నాయి అని దేవుడు ఏం చేశాడు, అవి ఈ కాల ప్రవక్తకు బయలుపరిచాడు. సరిగ్గా అదే సమయంలో ఆ కొండ మీద నుండి ఏదో దిగుట వచ్చేట నేను చూచాను. అది గొప్ప సుడిగాలి, అది సుడులు తిరుగుచుండెను, అది మా యొద్దకు దిగివచ్చును. దేవుని యొద్ద ఆత్మ ఆ ధోని మీదకి వచ్చినట్లుగా. చూడండి, హల్లెలూయా. వీళ్ళిద్దరు ఎక్కడున్నారంటే చేపల వేటకి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? ఇద్దరు చేపల వేటకి వెళ్ళారు. ఈయనేమో నమ్మట్లేదు ఆయన్ని. నమ్మకపోతే, లైల్ నువ్వు ఏం చేస్తావో నేను చెప్పగలను, కానీ నేను చెప్పను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ముందే చెప్పేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇద్దరు ఎక్కడున్నారు? వేటలో గేలం వేసి చేపలు తీస్తూ ఉన్నారు. అప్పటికే ఈ కాలప్రవక్త చేపను తీశాడు. చిన్న చేప. ఎంత చేప? చిన్న చేప. దాని నోట్లో ఉన్న గేలం లాగేటప్పటికి ఆ యొక్క పేగులు కూడా ఏమైపోయాయి, ఆ చిన్న చేపకి నోట్లోంచి బయటికి వచ్చేసే. ఆ చేపను నీటి మీద పాడేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అప్పటికే అరగంట అయింది, ఆ చేప చచ్చిపోయి. అమ్మ వింటున్నారా? అరగంట సేపు అయింది. అయితే ఆ చిన్న చేప అరగంట నుండి చచ్చి ఆ నీటిపైన తేలాడుచున్నది. దాని మొప్పలు దవడలు బయటకు వచ్చాయి. అయితే నేను ఇట్లు పలికాను, ఎందుకంటే అప్పటికే పరిశుద్ధాత్మ సుడులు తిప్పుకుంటూ వారున్న దోనిలోనికి దిగి వచ్చింది. రాగానే, చిన్న చేప, యేసుక్రీస్తు నీకు మరలా జీవం ఇచ్చుచున్నాడని చెప్పాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఈ కాల ప్రవక్త అంటున్నాడు, యోబు ఆశించింది ఏంటంటే, నా శరీరం చీకిపోయినా, నేనేమైపోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, ఆ కుళ్ళికి ఒక యజమానుడు ఉన్నాడు, నాకు ఒక యజమానుడు ఉన్నాడు, నన్ను బ్రతికించడానికి ఒక యజమానుడు ఉన్నాడు. నేను విన్నాను, ఆ చెట్టు చచ్చిపోతే మరలా అది జీవాన్ని పొందుకుంటుంది, నేను కూడా ఒక దినాన్ని తిరిగి లేపబడతానని ఒక ఆశక్తితో అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆ మాటను చెప్తా అన్నాడు. ఆ రోజునంట ఆ ధోనిలోనికి ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు ఆయన అన్నాడంట, చిన్న చేప, యేసుక్రీస్తు నామములో నీకు మరలా జీవం ఇచ్చుచున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? వెంటనే ఏం జరిగిందంటే, యేసుక్రీస్తులో బ్రతుకుమా అన్నాడు అంటాను. అది కిలకిలమంటూ ఆ నీటి మీద పరిగెట్టడం మొదలుపెట్టింది. దాని పొట్ట లోపలికి బయటకు వచ్చినవన్నీ ఏమైపోయాయి, లోపలికి వెళ్ళి అది జీవాన్ని తెచ్చుకుని అది మరలా ఆ నది పైన ఈదడం చూశాడంట. ఎవరు చూశారు? దేవుడు ఎందుకు ఆ కార్యం చేశాడు చెప్పండి? ఎందుకంటే ఆయన నిరూపించుకోవడానికా? ఆయన దేవుడని నిరూపించుకోవడానికా? ఆయన దేవుడని నిరూపించుకోవాల్సిన పని ఆయనకి లేదు. అక్కడ లైల్ అనే సహోదరుడిని మార్చడానికి, ఆ వ్యక్తి మార్పు కోసం దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక కార్యం చేశాడు.
మరి నీ జీవితం మార్చడానికి దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు? నీ జీవితంలో ఏ కార్యం చేయలేదా? అద్భుతములు చేసే దేవుడు మనం ఏం చేస్తాం? అలక్ష్యం చేస్తున్నాం. అద్భుతములు చేసే దేవుడు మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన మనతో ఉన్న దేవుడు. ఆమేన్. చిన్న చేప బ్రతుకు అంటేనే అది ఏమైపోయిందంట, ప్రాణం వచ్చింది. మరి సాక్ష్యం ఎవరున్నారు అని అంటే ఆ లైలైన సహోదరుడు. ఎందుకంటే అతను చేసిన కార్యాలు అతనితో చెప్తుంటే అందుకే ఈ కాల ప్రవక్తతో ఎవరన్నా బయటికి వెళ్ళడానికి భయపడేవారంట. అర్థమవుతుందా? ఈ కాల ప్రవక్తతో ఎవరైనా కారులో ప్రయాణం చేయాలన్నా భయపడేవారంట. కారణం ఏంటంటే వాళ్ళు ఏ పొరపాట్లు చేస్తారో, ఏ తప్పిదములు చేస్తారో అన్నీ కూడా దేవుడు అయితే ఈయన అనేవాడంట, ఈసారికి నేను వదిలేస్తున్నాను, నేనేం చెప్పను, క్యారీ ఆన్ అనేవాడంట. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే చెప్పేవాడు మళ్ళీ భయపడుతూ ఉన్నారు వాళ్ళు. నిజంగా మరి తప్పు చేసినప్పుడు భయపడతాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన హృదయ రహస్యములు కూడా ఎరిగిన దేవుడు, నీ తలంపులను ఎరిగిన దేవుడు, నీ ఆలోచనలు ఎరిగిన దేవుడు. ఆమేనంటారా సహోదరులారా? హల్లెలూయా, హల్లెలూయా. లైల్ సహోదరుడా నీవెక్కడున్నావు అని ఆ కోటలో అడుగుతున్నాడు అన్నమాట. అప్పుడే చెప్తున్నాడు ఈ వాక్యాన్ని. లైల్ సహోదరుడు ఉన్నావా అని అంటే అప్పుడు ఆయన బయట వరండాలో కూర్చుని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే అతనికి ఆ యొక్క విషయం చూడగానే అతనికి ఏమైంది? మారు మనసు. అంతేనంటారా? ఆయనకి మారు మనసు వచ్చిందంటారా? అతను నిజంగా చెప్పాలంటే అతడు ఎవరంటే యెహోవా సాక్షి. ఎవరండి ఆ లైల్ సహోదరుడు? ఎవరండి? యెహోవా సాక్షి. యేసుక్రీస్తుని నమ్మేవాడు కాదు, కానీ యెహోవా సాక్షి ఎప్పుడైతే ఆ గొప్ప కార్యమును చూచాడో వెంటనే అతని జీవితంలోకి ఏమొచ్చింది? మార్పు వచ్చింది. మరి పరిశుద్ధాత్మ ఈ రోజును కూడా మనకి మన జీవితంలో అలాంటి కార్యాలు ఎన్నో చేయుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఉన్న కార్యాలే మనం చూస్తున్నాం, కానీ ఆయన చెప్పిన మాట ప్రకారంగా మన జీవితంలో చేసిన కార్యాలు కానీ ఒక బుక్ రాయడం మొదలు పెడితే ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్క బుక్ ఉంటుంది. అవునా కదా? మనం చేసిన కార్యాలు ఏం చేస్తాం? మర్చిపోతాం. కానీ ఎప్పుడు జ్ఞాపకం అవుతుందో తెలుసా? నువ్వు ఆయనతో ఏకీవించినప్పుడు, ఆయనతో ప్రార్థన చేసినప్పుడు, ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ నీకు జ్ఞాపకం వస్తుంటాయి. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు. ఇంకా చెప్పాలంటే ఈ మురికి వంటి జీవితాన్ని, ఈ పాపం వంటి జీవితాన్ని, అసలు ఇది ఎందుకు పనికిరాని జీవితం ఇది. నేను అనుకుంటుంటాను ఇలాంటి జీవితానికి ఆయన ఆ నిత్యరాజ్యం ఇస్తాడు. ఇలాంటి జీవితాన్ని మార్చి ఆయన ఆ నిత్యరాజ్యం ఇస్తున్నాడు. అసలు ఎలాంటి యోగ్యత లేని మనల్కి ఆయన దేవుని కృప ద్వారా మనకు ఒక నిత్య రాజ్యాన్ని ఇచ్చి నిన్ను ఒక వారసుడిగా ఉంచుతున్నాడంటే ఎంత గొప్ప ధన్యత అండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆయనకి ఆకలేసింది. ఎవరికండి? యేసు ప్రభుకి భూమి మీద ఆకలేసిందా? మరి ఆయన ఆకలేసి నీ దగ్గరకు వస్తాడా? నీవు ఒక చెట్టే ఉన్నావు, గుర్తుపెట్టుకో. నీవు ఒక చెట్టే ఉన్నావు. నిన్ను దేవుడు ఒక చెట్టుగా పెట్టాడు. ఆయన చెట్టుకు ప్రాణం ఉంటుందా? చెట్టుకు జీవం ఉంటుందా? చెప్పాలండి. ఆ ప్రాణం జీవం ఉన్నప్పుడు అది ఏమవుతుంది? బ్రతుకుతుంది. అది ఆ ప్రాణం జీవం పోయినప్పుడు అది ఏమైపోద్ది? చచ్చిపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గమనించండి, ఆ యొక్క చెట్టును లేకపోతే ఆయనకి ఆకలేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంట? ఆకులు మాత్రమే ఉన్నాయి, చెట్టుకి ఏమి లేవు. ఆస్తులు మాత్రమే ఉన్నాయి, కానీ ఏం లేవు. ఎంతమందికి అర్థమవుతుంది? చెట్టు పచ్చగా ఉంటుంది, కానీ ఏమి లేదు. అంజూరపు చెట్టు ఆకులు పచ్చగా ఉన్నాయంట, కానీ ఏమి లేవు. కానీ చాలా ప్రజలకి ఆస్తులు గట్టిగా ఉన్నాయి, ఆశీర్వదించబడిన వారిలా ఉన్నారు, కానీ వారికి దగ్గర ఏమి లేవు. ఫలాలు లేవు. ఫలములు లేని ఆ చెట్టుని నీకు అన్నాడు, నువ్వు ఫలించవుగాక అన్నాడు. నీ పండ్లు ఎవ్వరూ కూడా తినరన్నారు. హల్లెలూయా. గమనిస్తూ ఉన్నారా? మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు అంటే బేతనీయ నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎక్కడి నుంచి? బేతనీయ నుండి యెరూషలేము దేవాలయంకి వెళ్తున్నాడు. ఈ మధ్యలో ఆయనకి ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చాడు. అది ఉదయకాల సమయం. ఇంచుమించి కాలపడుతున్నాడు. 8 అయిందంట. ఉదయకాల సమయంలో వారు ఆ బేతనియ ప్రాంతంను దాటి మరునాడు యెరూషలేము దగ్గరికి వస్తుండగా 8 గంటల ప్రాంతంలో ఉదయంలో
ఆయనకి ఆకలి కొని ఆ చెట్టు వైపు చూశాడంట, ఏమైనా దొరుకుతుందేమో. ఆమేన్. ఒకరోజు మరి మన దగ్గరికి వచ్చి మనల్ని చూస్తే, మనం పరీక్షిస్తే మనం ఏమైనా ఆయనకి ఇవ్వగలమా? ఆమేన్. అలాంటి ఫలాలు మన దగ్గర ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఓ నిత్యంగా దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చును. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ, ఆకులే ఉంటాయి, పచ్చగా ఆకులు ఉంటాయి, కొమ్మలు ఉంటాయి, కానీ ఏముండవు. కానీ ఆయనకు కావాల్సింది ఏంటి? ఆకులు కాదు, కొమ్మలు కాదు, కాండం కాదు, ఏం కావాలి? ఫలములు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఏలయనగా అది అంజూరు పండ్ల కాలం కాదు అంటే, అంజూరపు పండ్లు కాసే కాలము కాదు. అయినా సరే అందుకు ఆయన ఉన్నాడు, ఇక మీదట నువ్వు ఎన్నటికి నీ పండ్లు ఎవరును నువ్వు తినకూడదు, తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు ఏం చేశారంట? విన్నారు. వినేసి విడిచిపెట్టారా? తర్వాత పాయింట్ రాయలేదు అక్కడ. కానీ ఈ కాలప్రవక్త దానికి వచ్చి ఏం చేశారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాయంకాలం వాళ్ళు రిటర్న్ వస్తున్నారంట. ఎక్కడి నుంచి? యెరూషలేము నుంచి తిరిగి వాళ్ళు బయలుదేరి తిరిగి వస్తున్నారు. ఆ చెట్టు వైపే వాళ్ళు తిరిగి వస్తుండగా పేతురు అంట ఆ చెట్టు వంక చూశాడంట. అమ్మ వింటున్నారా? శిష్యులు ఆ చెట్టు వంక చూచారంట. ఇంచుమించు రాత్రికాల సమయంలో ఆ చెట్టు ఏమైపోయింది? ఉదయం అన్నాడు, రాత్రికి ఏమైపోయింది? ఉదయం అన్నాడండి, రాత్రికి ఏమైపోయింది? వేర్లతో శుద్ధ అది ఎండిపోయి ఉన్నదంట. దేవునికి స్తోత్రం. అది ఇంకెన్నడూ ఫలించని మొక్కగా అయిపోయి ఉంది. దేవునికి స్తోత్రం. అయితే దీనికోసం మరొక మాట మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనం ఫలించే వారుగా ఉందామా, ఇంకెన్నడూ ఫలించిన వారుగా ఉందామా? మరి నేను వాక్యంలోకి వెళ్దాం అనుకుంటున్నాను. మీ మాట తీసుకుని చెప్పండి. ఫలించే వారుగా ఉందామా, ఫలించిన వారుగా ఉందామా? ఫలించేవారు దేవునికి కావాలి. ఫలములు ఇవ్వకపోతే, ఫలాలు లేకపోతే ఏంటి ఆ ఫలాలు? దేవుడు నీకు ఒక తలాంతనిచ్చాడు, దేవుడు నీకు ఒక ఆలోచన ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పనిని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక ఉద్దేశం ఇచ్చాడు, దేవుడు నీకు ఒక పరిచర్ని ఇచ్చాడు, ఏదో ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఈ పరిచర్య అంతా నేను ఒక్కనే చేయలేను, అవునా కదా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎవరు స్థానంలో నుండి వారు ఏం చేయాలి? వారి పనిని చేయాల్సింది మన బాధ్యత. దేవునికి స్తోత్రం. ప్రార్థించేవారు ప్రార్థించాలి, పాటలు పాడేవాళ్ళు పాటలు పాడాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య, ఎవరి పనిని వారు ఏం చేయాలి? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏంటి చూడండి, మనకి బైబిల్లో దేనారాలు ఇచ్చాడు ఒక యజమానుడు. ఎంతమందికి? ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం ఇచ్చాడు, అవునా? ఒక్కొక్కరికి ఒక్కొక్క దేనారం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఒకడు ఒక దినారాన్ని 5 దినారాలు చేశాడు, ఒకడు ఒక దినారాన్ని 2 దినారాలు చేశాడు, ఒకడు ఒక దినారాన్ని ఏం చేశాడంటే, నేను దీన్ని ఏం చేయను, చెట్టు కింద పాతి పెట్టాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అది నీకు ఇవ్వబడిన తలాంతు, నువ్వు ఫలించడానికి నీకు ఇవ్వబడిన ఒక తలాంతు అది. ఆ దినారం నీ చేతికి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఒకడు వ్యాపారం చేసి దాన్ని ఏం చేశాడంట? అభివృద్ధిలోనికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొకడు తన జ్ఞానం ద్వారా వ్యాపారం చేసి 2 సంపాదించాడంట. మరి దేవుడి దగ్గర, ఆ యొక్క యజమానుడి దగ్గరికి ఆ రూపాయలు తీసుకొచ్చినప్పుడు ఆ యజమానుడు ఎంత సంతోషిస్తున్నాడు, అవునా కదా? మరొకడు ఏదయ్యా నీకు ఇవ్వబడిన దేనారం అంటే వాడు అంటున్నాడు, ప్రభువా ఒక్క దేనారంతో నేనేం చేయను, నువ్వు ఎత్తే నాకు 100 దేనారాలు ఇవ్వాలి, అప్పుడు నేను ఏదైనా గట్టిగా పని చేయగలను. దేనారం అంటే ఎంత అనుకున్నారు? మన భాషలో ₹10 అండి. దేనార్ అంటే ఎంత? ₹10. ఇప్పుడు దేనార్ కాదు, ఇప్పుడు దేనార్ రేట్ ఎక్కువ. ఒకప్పుడు బైబిల్ స్టార్టింగ్లో దేనార్ అంటే ₹10. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే ఒక్కడు ఒక దేనార్ని ఏం చేశాడు? చెట్టు కింద పాతి పెట్టాడంట. మరి దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? అప్పుడు దేవుడు అంటాడు, నీకు కనీసం నీకు ఇవ్వబడిన తలాంతు నువ్వు చేత కాకపోతే, నీకు వ్యాపారం చేయడం చేత కాకపోతే, నీకు బిజినెస్ చేయడం చేత కాకపోతే, దాన్ని డెవలప్ చేయడం చేత కాకపోతే దాన్ని ఎవరికైనా అప్పివ్వచ్చుగా అన్నాడా లేదా? దాన్ని ఎవరికైనా అప్పివి, కనీసం దాని మీద వాడు కొంచెం సుంకమన్నా వేసి ఏం చేస్తాడు?
నీకు మళ్ళా దాన్ని ఏం చేస్తాడు? తిరిగి ఇస్తాడు కదా, వడ్డీతో తిరిగి. నువ్వు చెట్టు కింద పాతి పెట్టడం వల్ల అది ఏమైనా 2-3 అవుతుందా? ఓ 10 దీనార్లు అవుతాయా? అమ్మ మాట్లాడండి అమ్మ. అంటే దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు దేవుని కొరకు వాడలేకపోతుంటే నువ్వు ఇతరులకన్నా ఇవ్వి, ఇతరులకు అవకాశం ఇవ్వి. వారు దానితో నీ కొరకు ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. అది నీకు ఎంతో ఆశీర్వాదం. ఇగో ఈ పలానా వ్యక్తి ద్వారా నేను ఇది నేర్చుకున్నాను, పలానా వ్యక్తి ద్వారా నేను తెలుసుకున్నాను. అంతేనా? దేవునికి స్తోత్రం. నాకు స్నేహితుడు ఉండేవాడు, జైపాల్ అని, మీ అందరికీ తెలుసు. నేను తన దగ్గర వెళ్ళి, తన దగ్గర ఎందుకు వెళ్ళేవాడిని అంటే కీబోర్డ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్. అప్పుడులో కంప్యూటర్ కొనుక్కున్నాం, పాటలు చేసాం. నాకంటే ఏమీ రాదు, అందులో ఏమీ తెలీదు. నాకు ఒక అందులో ఏమి చేస్తారని కూడా ఏమీ తెలీదు. కానీ కొనేసాం, 2-3 కీబోర్డులు కొన్నాం అన్నీ. మరి దాన్ని సేల్ చేసుకుని మళ్ళీ కంప్యూటర్ కొన్నాం. అలా ఏదో చేసుకుని ఏంటంటే ఏదో ఒకటి నేర్చుకోవాలి. అంతమందికి అర్థమవుతుంది. నేను చెప్పుకుంటున్నాను అప్పుడప్పుడు. ఆ స్నేహితుడి ద్వారా నేను నేర్చుకున్నాను. నాకు తలాంతను, తనకి ఇవ్వమన్న తలాంతను ఏం చేశాడు? నేను నేర్చుకున్నాను. నాకు ఇవ్వమన్న తలాంతను ఏం చేస్తున్నాను? ఎవరో నాకు తెలిసిన వాళ్ళకి అక్కడక్కడ ఎవరన్నా అడిగితే వాళ్ళకి కొన్ని ట్రిక్స్ చెప్తూ వాళ్ళకి ఇస్తున్నాను. దానివల్ల ఏంటి? అది ఫలమేనా? వారు నా కొరకు ప్రార్థిస్తారా? అంతమందికి అర్థమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు ఇవ్వన తలాంతు నువ్వు దేవుని కొరకు నువ్వేం చేయాలి? వాడాలి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు? చెట్టు కింద కప్పెట్టిన వాళ్ళలాగే ఉంది మన పరిస్థితి. అవునా కాదా? నువ్వు ఫలించాలంటే నీ తలంతో నువ్వేం చేయాలి? వాడాలండి. ఎంతమందికి అర్థమవుతుంది? ఓ మాట నేను చెప్తాను, దాన్ని బట్టి చదువుదామండి. లూకా సువార్త, అందరూ కూడా బైబిల్ తెరిచి. చాలా మంచి విషయాలు నేను వింటిని కానీ కనులారా. శిష్యులు విన్నారు. ఆ చెట్టు ఏమైపోయింది? మరుసటి రోజుకేం కాదు, ఆ రోజే ఆ రాత్రికే అది ఏమైపోయిందంట? ఎండిపోయిందంటండి. వేర్లు సైతం మొత్తం జీవం లేకుండా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. బైబిల్ తెరిచి అందరూ కూడా. లూకా సువార్త 13:6 నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిను. వింటున్నారు? ఏ చెట్టు అండి? అక్కడే చెట్టు ఉంది, అక్కడ కూడా అంజూరపు చెట్టే కదా. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు, గుర్తుపెట్టుకోండి. మరి ద్రాక్ష తోట ఏంటి? అది ద్రాక్ష తోట ఎవరు? మనమే ద్రాక్ష తోట. ఆయన ద్రాక్ష వల్లి, మనం ఎవరు? తీగలం. నిజమేనా? మరి ద్రాక్ష వల్లికి గుత్తులు లేకపోతే, ఫలాలు లేకపోతే దాని యజమాని ఏం చేస్తాడు? తీసేస్తాడా? అమ్మ తీసేస్తాడా? చెప్పాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండును. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజల దగ్గర ఆయనకు గురించిన ఫలాలు ఏమీ కూడా దొరకలేదు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? ఇజ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా ఉంది అంజూరపు చెట్టు. ఆయన వచ్చి వారు కనబరుచుకున్నప్పుడు ఆ ద్రాక్ష తోట మధ్యలో అంజూరపు చెట్టు వేసినప్పుడు ఆ అంజూరపు చెట్టు ఫలించలేదు. ఇంకెన్నాడు కదా ఫలాలు ఇయ్యమని చెప్పాడు. నిజమేనా? ఏమంటే వాళ్ళకి ఇవ్వబడిన అవకాశం వాళ్ళు ఏం చేశారు? బ్రదర్స్, సిస్టర్స్, వారికి ఇవ్వబడిన అవకాశం, ఫలించడానికి దేవుడు ఇచ్చిన అవకాశం వారు వినియోగించుకోలేదు. అందుకే ఇంకెన్నాడు నువ్వు ఫలించమని చెప్పాడు. అది ఎండిపోయింది. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఇక్కడేముందంటే ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడిండును. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. అక్కడ దొరకలేదు, ఇక్కడ ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఇక్కడ అసలు అక్కడ డైరెక్టర్ రియల్గా వెళ్ళాడు చూడడానికి, ఏమన్నా పండ్లు దొరుకుతాయేమో తినడానికి అని. కానీ ఒక్కటి కూడా దొరకలేదు. ఇక్కడైతే ఉపమానంగా చెప్తూ ఉన్నాడు. అయితే గమనించండి, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. అమ్మ వింటున్నారా? విశ్వాసగా మనం చెప్పుకుంటున్నాం, సహోదరులుగా మనం చెప్పుకుంటున్నాం, దేవుని వెంబడిస్తున్నాం. ఎన్ని సంవత్సరాలు అంట? దేవుడు ఎన్ని సంవత్సరాలు చూశాడంట? అమ్మ ఎన్ని సంవత్సరాలు?
3 సంవత్సరాలు చాలు నువ్వు ఒక రియల్ విశ్వాసగా మారడానికి. నువ్వు నీ జీవితం, నీ పాప జీవితం, నీ రోత జీవితాన్ని విడిచిపెట్టుకుని దేవుని వెంబడించడానికి 3 సంవత్సరాలు చాలు. పౌలు కూడా ఆయన క్రీస్తుని వెంబడించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి? పరిపూర్ణంగా వెంబడించడానికి 3 సంవత్సరాలు ఆయనకి. అవునా కదా? ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు పట్టింది. అవునా కదా? అరేబియా ప్రాంతానికి వెళ్ళి ఆయన ఎవరో ఏంటో విశదపరుచుకున్నాడు కదా. అతడు ఎలా వస్తున్నాడు? ఆయనే నా దేవుడని నమ్మి వస్తున్నాడు. గొప్ప విశ్వాసంతో వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడంటే చూడండి, అసలు 3 సంవత్సరాలు వెతికాడంటే ఒక్క పండు కూడా. అమ్మా, ఎన్ని సంవత్సరాలు అండి? అందరు ఇక్కడ ఉన్నారా? దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక్కసారి అందరూ ఆమేన్ చెప్తారా? అని అన్నాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజరపు చెట్టు పండ్లు వెతుకుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము. ఏమన్నాడు యజమానుడు? అమ్మా ఏమన్నాడు? నరికేమన్నాడు. దీనివల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోట మాలి ఎవరు? ద్రాక్ష తోట మాలి. తోటమాలి ఎవరు? తోటమాలి ఆయన కాదు, తోట యజమానుడు. తోటమాలి ఎవరు? అమ్మ చెప్పరు, మాట్లాడండి. ఆయన యజమానుడు అయితే ఇక్కడ తోటమాలి ఎవరు? సేవకుడేనా? దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏమంటున్నాడు? ఇదిగో దాన్ని నరికే 3 ఏళ్ళ నుంచి వెతుకుతున్నాను దాని ఫలాల కోసం, ఒక్కసారి కూడా దాని ఫలాలు ఇవ్వలేదు, ఇంకా దాన్ని నరికేమని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడంట, ఆ మాట చెప్పగానే అయితే వాడు అయ్యా ఏమని అంటున్నాడు సేవకుడు? అయ్యా యజమానుడా, నేను దాని చుట్టూ తవ్వి ఏం చేస్తాను? ఇప్పుడు సేవకుడు పని ఏంటి? ఫలింపను ప్రతి మొక్క చుట్టూ ఏం చేయాలి? తవ్వాలి. తవ్వి ఏం చేయాలి? ఎరువు వేయాలి. అవునా కదా? ఎరువు వేసి అప్పుడు ఏం చేస్తాను? ఏం చెప్పాడు చదవండి. అయ్యా నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయిన మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండని. అంటే ఇప్పుడు ఆ సేవకుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క సహోదరుని కొరకు లేకపోతే విశ్వాస కొరకు ఏం చేస్తున్నాడు? బ్రతిమాలుతున్నాడు, లేకపోతే ప్రార్థిస్తున్నాడు, క్షమించు ప్రభువా అని అడుగుతున్నాడు. అతను ఈ సంవత్సరమైనా చూడు ప్రభువా అని ఆయన బ్రతిమాలుకున్నాడు. నిజమేనా? ఏమండి, ఎన్నో మార్లు ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేస్తే మోషే ఏం చేశాడంట? మోషే అట్లేను వీళ్ళు ఒక్కసారిగా నేనేం చేస్తాను? అగ్ని చేత కాల్చేస్తానని చెప్పాడు. అవునా కదా? నువ్వు ఒక్కసారి అట్లేమంటే అప్పుడు ఏమన్నాడు మోషే? అయ్యా నా ఏలినవాడా, నువ్వు ఐగుప్తులోంచి వారిని తీసుకొచ్చి అరణ్యంలో చంపడానికా? కాదు కదయ్యా, వారిని క్షమించు ప్రభువా, వారిని ఏదైనా చేసే ముందు నన్ను చంపే అన్నాడా లేదా? నన్ను తీసేయ్ అని ఆ ప్రజలకి దేవునికి మధ్యలో ఖాళీలో నిలబడ్డాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? ఎవరు? మోషే ఆ ప్రజలకి దేవునికి మధ్యలో ఖాళీలో నిలబడి, నువ్వు వారిని ఏదైనా చేయాలంటే ముందు నన్ను చేయి, నన్ను చంపేయి, నన్ను తీసేయి. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, వారిని వాగ్దాన దేశంలో నడిపిస్తానని. అయినా సరే ఆ ప్రజలు మారుతున్నారా? వారు ఫలిస్తున్నారా? వారి స్థితిగతులు మారుతున్నాయా? దేవునికి స్తోత్రం. ఏమీ మారట్లే. కానీ వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? మార్పు లేని వారిగా ఉన్నారు. కానీ ఏమైపోయారు? అరణ్యంలో ఒక్కొక్కరు చప్పలు కొడతారు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. కానీ 2 మాత్రం ఉన్నారు. మోషేలో ఉన్న వాక్యాన్ని తీసుకుని వెంబడిస్తున్నవారు 2 ఉన్నారు. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారు? వాగ్దాన భూమిలోకి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో తెలుసా? మనం ఎప్పుడో చచ్చిపోవాలా, ఈ భూమి ఎప్పుడో నాశనం అయిపోవాలా, కానీ నువ్వు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? మీరు అందరు ఎక్కడున్నారు? ఆయనలో ఉన్నారు, భాగమే ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడంటే దేవునికి ఆయనకి లేకపోతే మనకి మధ్యవర్తిగా ఇప్పుడు యేసు ప్రభు ఖాళీలో నిలబడ్డాడంట. ఏంటా ఖాళీ అంటే ఆకాశానికి భూమికి మధ్యలో ఖాళీలో నిలబడి ఇప్పుడు నేనేం చేస్తున్నాడు?
నిన్ను కాపాడడానికి ఆయన రక్తాన్ని వెలగబెట్టాడు. ఆయన మంచి కాపరి కదా, ఆయన గొర్రెలకు గొప్ప కాపరి కదా, అలా ఆయన ప్రధాన కాపరి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ప్రధాన కాపరి అయిన దేవుని మనం ఏం చేయాలి? గౌరవించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సేవకుడు ఏం చేస్తున్నాడు? మీరు చేసే పొరపాట్ల కొరకు సేవకుడు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో బతిమాలాడాలా? అదేనా ఉంది అక్కడ? ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఒక్క సంవత్సరం చూడు, ఎన్ని సంవత్సరాలు చూడమంటున్నాడు? ఒక్క సంవత్సరం చూడు ప్రభువా, దాన్ని తవ్వుతాను, దాని చుట్టూ త్రవ్వుతాను, దానికి వేర్లు వేస్తాను, ఆ యొక్క వేర్లు ఏం చేస్తాను? ఎరువులు. ఎరువు అంటే ఏంటనుకున్నారు? ఎరువు అంటే ఈ కాలను పంపున్న వాక్యమే. ఆ వాక్యాన్ని మీకు ఎరువుగా వేస్తాను. ఎరువు అనేది మందు, ఔషధం. నిజమేనా? మనకి ఆ ఎరువులు చాలా అవసరమైనది. దాని చుట్టూ తవ్వి, చెట్టు చుట్టూ తవ్వి ఏం చేస్తారు? ఉప్పు వేస్తారు. ఉప్పు కూడా ఏంటి? ఎరువు. ఎంతమంది అర్థమవుతుంది? ఉప్పు అంటే ఏంటి? వాక్యం. నిజమేనండి? ఉప్పు నిస్సారం అయితేనే అది పనికొస్తుంది, సారం లేకపోతే అది పనికిరాదు. వాక్యం సారవంతమైనది. ఇది మన జీవితంలో కలిపినప్పుడు మన జీవితం ఏమవుతుంది? సారవంతంగా మారుతుంది. ఇప్పుడు ఫలించిన ప్రతి మొక్కకు చుట్టూ ఏం చేయాలి? తవ్వాలి. అవునా కాదా? తవ్వినప్పుడు చెప్పండి, ఒక మాట చెప్పండి, చెట్టుకి బాధ కలుగుతుందా లేదా? సిస్టర్స్ ఎప్పుడైనా మొక్కలు నాటారు కదా, ఆ మొక్కలు గిట్టమరిసిపోవడం అంటే ఏంటి? బిగిసిపోయినట్టు ఎదగకుండా ఆ పొట్టిగా ఉండి ఇంకా అది ఎదగట్లేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మీ పిల్లలు ఎదగట్లేదు అలా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. మొక్క గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఆ మొక్క చుట్టూ మనం ఏం చేస్తాం? తవ్వుతాం. తవ్వినప్పుడు దాని ఏర్లు తెగుతాయి. అవునా? హల్లెలూయా. దాని ఏర్లు తెగుతాయి, దానికి బాధ కలుగుతుంది. ఎక్కడైతే ఎగస్ట్రాలు ఉన్నాయో వాటిని కూడా మనం ఏం చేస్తాం? అమ్మ చెప్పండి. మొక్క ఎదగాలంటే ముందు ఏం చేయాలి సార్? కింద ఉన్న కొమ్మలు కూడా ఏం చేయాలి? ఎగస్ట్రా కొమ్మలన్నీ ఏం చేయాలి? అమ్మ చెప్పండి, అమ్మ చెప్పాలి. మొక్క బాగా ఎదగాలంటే ఆ మొక్కను అలా వదిలేతే ఎదగదండి. ఆ మొక్క ఆ కింద ఉన్న కొమ్మలు ఎగస్ట్రా ఉంటాయి. ఆ ఎగస్ట్రా కొమ్మలు ఏం చేయాలి? అడ్డదిడ్డంగా వచ్చినాయి నరికితే అప్పుడు అదేమవుతుంది? ఒక తిన్నగా స్ట్రైట్గా వస్తుంది. మధ్య మధ్యలో మళ్ళీ అప్పుడప్పుడు కొమ్మలు వస్తాయి, చిన్న చిన్న పనికిరాని కొమ్మలు. అవే మన ఎగస్ట్రాలు. వాటిని మనం ఏం చేయాలి? నరకాలి. సేవకుడు ఏం చేస్తున్నాడంట? అది ఫలం ఇవ్వకపోతే దాని చుట్టూ తవ్వుతూ ఉన్నాడంట. ఎందుకు తవ్వుతూ ఉన్నాడు? దానికి ఎరువు వేయడానికి. ఎరువు దేనికి? అది బలము తెచ్చుకుంటే ఖచ్చితంగా అది ఫలిస్తుందని, దేవుని కనికరాన్ని పొందుకుంటుందని. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి ఈరోజు మనం ఎలా ఉండాలి? నిజమేనా? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? ఆమేన్. నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమవుతుంది? కాబట్టి ఆయన అంటున్నాడు, ఈ ఒక్క సంవత్సరం వండనేమో అని ఆయన ఏం చేస్తున్నాడంట? బ్రతిమాలుతున్నాడంట. ఒకవేళ అది ఫలించని సరి లేని ఎడల నరికించి వేయునని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఆయన జీవితంలో ఎలా ఉండాలి? ఉండాలా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సేవకుడు మీ కొరకు ఏం చేయాలి? ఫలించినట్లు ప్రార్థించాలా? పని చేయాలా? ఎంతమందికి అర్థమవుతుంది? పని చేయడానికనే దేవుడు నన్ను ఉంచాడు ఇక్కడ. ఏం పని చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానమును ఎదుర్కొని విశ్వాసమునకు వర్తములో మాట చెప్తున్నాడు. నిజమైన దేవుని యొక్క ఆత్మతో తిరిగి జన్మించిన వారికి. ఎవరికండి? తిరిగి జన్మించిన వారికి చెప్తున్నాను, అందరి కోసం కాదు. నిజముగా దేవుని యొక్క ఆత్మతో తిరిగి జన్మించిన వారికి వాక్యం యొక్క ప్రతి మాట విశ్వసిస్తారు. ఈ మాట ఎందుకు ఎలా చెప్పారు, ఆ మాట ఎందుకు అలా చెప్పారు అని వాదించరు. నిజమైన తిరిగి జన్మించిన విశ్వాస అయితే ఏం చేస్తాడు? లోబడతాడు. నిజమైన గొర్రెపిల్ల ఏం చేస్తుంది? లోబడుతుంది. కానీ మేక ఏం చేస్తుంది? లోబడుతుంది, తిరుగుబాటు చేస్తుంది. అది కొమ్ములతో పొడుస్తుంది. నిజమేనా? అది ఇష్టానుసారంగా జీవిస్తుంది. అక్కడ ఆ చెట్లకి ఈ చెట్లకి వెళ్ళిపోతుంది. అవునా కదా? హల్లెలూయా.
పిచ్చి చెట్లని తింటుంది. దేవునికి స్తోత్రం. కానీ నిజమైన గొర్రెపిల్ల, నా గొర్రెలు నా స్వరమేనని దేవుడు చెప్పాడు. ఆ గొర్రెలకు మేత పెట్టేవాడు ఆయనే. అందుకే ఆయన అంటున్నాడు, నిజమైన దేవుని యొక్క ఆత్మతో తిరిగి జన్మించిన వారికి వాక్యం యొక్క ప్రతి మాటను విశ్వసిస్తారు. విశ్వాసులకు విరోధంగా వెలుపల నిలబడు ప్రతీదియు దేవుని యొక్క తీర్పునందు నాశనం అవుతుంది. హల్లెలూయా. వీధుల్లో సహోదరులారా వింటున్నారా, ఇక్కడ స్త్రీల కోసం చెప్తున్నాడు ఒక మాట. ఈ వర్తమానంలో జ్ఞానమును ఎదుర్కొని విశ్వాసం వర్తమానం చెప్తున్నాడు. వీధుల్లో వయ్యారంగా మెలికలు తిరుగుచు పనికి మాలిన పనులు చేస్తూ తిరుగుచున్న వారిని చూచినప్పుడు ఈ లోకములో వారి పనికిరాని చెత్తవలే ఉండి దేవుని యొక్క న్యాయ తీర్పు దినమందు అగ్నికి ఆహుతైపోయే వారిగా ఉన్నారంట. వారు ఎలా ఉన్నారంటే పొట్టు వంటి వారిగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు ఏమీ కాదండి, వారు పొట్టు మాత్రమని గుర్తుంచుకోండి. అది కుళ్ళిపోవును, అది ఏకంగా కట్టబడి కుళ్ళిపోవును. స్త్రీలారా మేల్కొండి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? హల్లెలూయా. ఫలించాలంటే మనం ఏం చేయాలి? వాక్యంతో ఫలించాలి, లోకంతో కాదు. లోక కార్యాలు మనలో ఉంటే మనం పొట్టు వల్ల ఏం చేద్దాం? రాలిపోతాం. దేవునికి స్తోత్రం. ఇది నేను చెప్పాలి. చెప్పకపోతే ఏంటి, దేవుడు నన్ను అడుగుతాడా లేదా? హల్లెలూయా. మన స్థితిగతులు మార్చుకోవాలా లేదా? ఫలింపని ప్రతి మొక్కను నరికి వేసి ఏం చేయమన్నాడు? అగ్నిలో ఆడేమన్నాడు. అయినా సేవకుడు ఏం చేస్తున్నాడు? అయ్యా అలా అనగద్దయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూడు ప్రభా, చూడు ప్రభా, కనికరించు ప్రభా, క్షమించు ప్రభా. ఒక తిరుగుబోతైనా క్షమించు ప్రభా, ఒక త్రాగుబోతైనా క్షమించు ప్రభా, అతడు ఏ నేరం చేసినా క్షమించు ప్రభా. నీ సేవకుడు ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? సేవకుడికి ఆ డ్యూటీ ఇచ్చాడు. అందుకే మీ కొరకు ఏం చేస్తాడు? ఒకవేళ దేవుడు మీ కొరకు నాకు చెప్పినప్పుడు, నాకు ప్రేరేపణ వచ్చినప్పుడు, నేను మీతో పంచుకున్నప్పుడు మీరేం చేయాలి? దానికి లోపడాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే దేవుడు చెప్పకుండా సేవకుడు ఏది కూడా, బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన ఏదైనా చెయ్యాలంటే మొదట దేవుడు ఆ దాసులకి ఏం చేస్తాడంట? తెలియజేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? హల్లెలూయా. కాబట్టి నేను వింటున్నాను, ఇప్పుడు కన్నులారా చూస్తున్నానని వర్తమానం చెప్తున్నాడు. ఆ పేతురు ఆ విషయాన్ని విన్నాడు. ఏమని? ఇంకన్నాడు, నువ్వు ఫలించమన్నాడు. ఇది నిజమా? ఇదేమో ఇంత పచ్చగా ఉంది, కొమ్మలు ఉన్నాయి, ఆకులు ఉన్నాయి, ఇంత పచ్చగా ఉండి ఒక్కసారికి ఇది ఎండిపోద్దా? ఎలా సాధ్యం అని అనుకుంటూ ఉన్నారు. శిష్యులు దాన్ని విన్నారు. కానీ ఆ రాత్రి కాలం తిరిగి వచ్చినప్పుడు ఆ చెట్టు వైపు చూస్తున్నప్పుడు ఏముంది? అది ఎండిపోయిందంట. మరి మన జీవితాలు ఎండిపోవడం ఆయనకి ఇష్టమా? ఫలించడం ఆయనకి ఇష్టమా? అమ్మ చెప్పాలి. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా యోబు అంటే ఎలా ఉన్నాడంట చెప్పాలండి. చాలా సహనం కలిగి ఓర్పుతో అతడు ఎలా ఉన్నాడంట? దేవుడు వెంబడించాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం నేర్చుకున్నాం. చూడండి, యోబు కోసం ఒక మాట చదువుతున్నాను. అతడు ఫలించడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఫలించాలంటే మాటలు కాదు, నిజమేనా? శోధనలు ఉంటాయా, ఇబ్బందులు ఉంటాయా, అన్నీ ఉన్న అతడు ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతన్ని శోధించడానికి సాతాను ఏం చేస్తుంది? పర్మిషన్ తెచ్చుకుంటుంది. ఎక్కడికి వెళ్ళి? మరి నిన్ను శోధించడానికి ఆయన ఇవ్వాలి. ఆయన ఇవ్వకుండా నీ దగ్గరికి ఏది కూడా రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యోబును గమనించండి. అతడు ఎన్నో బాధలను శ్రమలు సహించను. అతనికి చక్కని కుటుంబం ఉంది. వారందరూ అతని యొద్ద నుండి తొలగిపోయారు. అతనికి మంచి ఆరోగ్యం ఉంది, అది కూడా ఏమైపోయింది? తొలగిపోయింది. అతని జీవితంలో సమస్తం అతను పోగొట్టుకున్నాడు. అతడు బూడిద మీద కూర్చుని చిల్ల పెంకు తీసుకుని తన శరీరం అంతా ఏం చేస్తున్నాడు? గీక్కుంటూ ఉన్నాడు. హల్లెలూయా. తన కురుపులను గోక్కుంటూ ఉన్నాడు. అతని భార్య ఏమంది? నీ దేవుని దూషించి చచ్చిపోరాదు. ఆమేన్. అంతమందికి అర్థమవుతుంది. కానీ ఈ యోబు యథార్థపరుడు, ఇతడు నీతిమంతుడు. ఇతడు నీతిమంతుడు అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? బైబిల్ చెప్తుందా? ఒకసారి చూద్దాం మన లేఖనం. ఒకసారి మీరు చూడాలంటే యోబు గ్రంథం తెరవండి ఒక్క నిమిషం. అతడు ఎంతగా ఫలించడానికి ప్రయత్నం చేస్తాడో ఈరోజు అది మాట్లాడదాం అనుకుంటున్నాను. చూడండి, యోబు గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. త్వరగా మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడండి?
అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ వీడికి జబ్బు చేసిందంటే వీడు తప్పు చేశాడని అందరూ యోబుని ఏం చేస్తున్నారు? దుమ్మెత్తిపోతున్నారు. నువ్వు రహస్యమైన పాపం చేసావు, నువ్వు రహస్యంగా ఏదో పాపం చేసావు కనుక ఇలాంటి రోగం వచ్చింది నీకు. ఈ భూమి మీద ఎలాంటి ఎవరికి రాదో. నీ ఆస్తులు పోయాయి, నీ బిడ్డలు పోయారు, నీ భార్య కూడా నిన్ను ఉమ్మేసి వెళ్ళిపోయింది. సిగ్గులేదా నువ్వు ఏదో రహస్యమైన పాపం చేసామని? అందరూ దుమ్మెట్టిపోతుంటే యోబు అంటున్నాడు, ఇప్పుడు నాకు సాక్షి అయిన వాడు ఎక్కడున్నాడంట. మరి మన అంగుళం ప్రతి క్షణం కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడా? మా అని చూస్తున్నాడా? మన ఆలోచనలు, మన తలంపులు, రాత్రి వేళలో నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఉదయం వేళలో నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, మధ్యాహ్నం వేళలో నువ్వు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, అన్నీ ఆయన చూస్తున్నాడా? ఆయనకి ఏమైనా మరుగే ఉన్నాయా? ఆయనకి ఏది కూడా మరుగే ఉండలేదు. నా పక్షముగా సాక్ష్యం పలుకువాడు పరమందు ఉన్నాడు. హల్లెలూయా. యోబు ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి. అతడు ఒక విశ్వాసి యందు దేవుడు ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూడండి. అతడు ఒక విశ్వాసి, అతడు దేవుని యందు ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో చూడండి. భూమి మీద యోబు అంతటి వాడు ఎవడు కూడా లేడని దేవుడే అతని కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నిజమేనా? మొదటి అధ్యాయంలో చూసాం కదా యోబు కోసం సాక్ష్యం. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా, హల్లెలూయా. యోబు చాలా నమ్మకమైన వాడు. దేవుని పని విషయంలో అన్నిటిలో కూడా అతను ఎలా ఉన్నాడంట? నమ్మకంగానే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక మాట చెబుతున్నాను. యోబు అంట ఎంత కష్టం వచ్చినా తన నియామక దినాలు మాత్రం విడిచిపెట్టలేదంట. నియామక దినాలు అంటే ఏంటి? ఆరాధన సమయాలు. ఈ కాలప్రవక్త ఈ వర్తమానంలో చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసండి? హల్లెలూయా. ఒకసారి ఆమెను చెప్తారా? అతడంట ప్రతి ఆజ్ఞను వెంబడించాడంట. బైబిల్లో చేయమని చెప్పిన ప్రతి మాటను ఆయన చేశాడంట. గౌరవంతోనూ ప్రేమతోనూ బైబిల్ రాసిన సృష్టికర్త పట్ల అతడు మర్యాదగా జీవించాడంట. ఎంతమందికి అర్థమవుతుందండి? అంటే నువ్వు లేఖనాలు అనుసరించడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని మర్యాద చేయటం. నువ్వు లేఖనాలను త్రోసివేస్తున్నావు అంటే, లేకపోతే ఆయన చెప్పిన ప్రతి పనిని త్రోసివేస్తున్నావు అంటే ఆయన అగౌరవపరిచినట్లంట. దేవునికి స్తోత్రం. యోబు అంట మర్యాదగా పూర్వంగా ఆయనకి ఎన్నో మర్యాద చేశాడంట. దేవునికి స్తోత్రం. అతడు నియామక దినాలు ఆచరించాడు. సృష్టికర్తను మర్యాదగా ఆయన మర్యాద చేయటం ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు 38వ పారాగ్రాఫ్లో చెప్తున్నాడు, మనం చేయగలిగిన కార్యములు చేయవలను, ప్రతి మాటను వెంబడించవలను, బాప్తీసులను ఆయన వెంబడించవలను, ఆయన మనల్ని చేయమని చెప్పిన ప్రతి క్రమమును నెరవేర్చవలను, ప్రతి యంత్రమును సిద్ధపరచవలను, అక్కడ నిలబడవలను. అప్పుడు మనలో ఆసక్తి వెల్లడియగును. దేవుడు మాత్రమే దాన్ని చేయగలడు. అందుకే నీ స్థానంలో ఉండి నువ్వు దేవుని ఏం చేయాలి? దేవునికి పని చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. అతడు దేవునితో సంభాషించుట ఎరిగి ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అవునా కదా చెప్పాలి? హల్లెలూయా. దేవునితో మాట్లాడడం అతను ఎరిగి ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడడం అతను ఎరిగి ఉన్నాడు. అతను ఒక ఆత్మ ప్రేరేపణ కలిగి ఉన్నాడు. నిశ్చయంగా అతడు ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు అలాంటి వ్యక్తికి ఆ సంఘం అంతా ఏమైపోయిందండి? వ్యతిరేకమైపోయిందంట. అమ్మా వింటున్నారా? ఆ సంఘం అంతా ఏమైపోయిందండి? వ్యతిరేకమైపోయింది. హల్లెలూయా. ఎలాంటి వ్యతిరేకమైపోయిందంటే, నువ్వు మంచివాడువు కాదు, నువ్వు చెడ్డవాడువి, నీకు మంచి సాక్ష్యం లేదు అని తన స్నేహితులు అందరూ ఏం చేస్తున్నారంట? అవహేళన చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. కానీ అతడు ఫలించడానికి మాత్రం చాలా ప్రయాస. మరి ఫలించాడా లేదా? అమ్మ చెప్పాలి, ఫలించాడా లేదా? హల్లెలూయా. ఒక్కసారి చూడండి వాళ్ళు ఏమంటున్నారు. యోబు గ్రంథం 32వ అధ్యాయం లాస్ట్ వచనంగా చదువుతున్నాను. 32వ అధ్యాయం మొదటి వచనం. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకయేలు కుమారుడు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనలో చెప్పుకున్నట్టు చూచి అతని మీద బహుగా కోపగించాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? అమ్మా, స్నేహితుడు ఏం చేస్తున్నాడంట? ఎలీహు అన్నవాడు, నువ్వు దేవుని కంటే యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనని చెప్పుకుంటూ చూచి అతని మీద బహుగా
కోపగిస్తున్నాడంట. మరియు యోబు యొక్క ముగ్గురు స్నేహితులు పత్రమేమీ చెప్పకే యోబు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బహుగా కోపగించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి సహోదరులారా, నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎక్కడ ఉంది? పరమందు ఉంది. మనం ఈ భూమి మీద ఏం చేయాలి? ఫలించాలి. అవును కదా? మరి మీ అందరి కొరకు సేవకుడు ఏం చేయాలి? మరి మీరందరూ నా కోసం ఏం చేయాలి? అవునా కదా? అవునా కదా? చెప్పండి. మరి మనం ఫలించకపోతే దేవుడు ఏమంటున్నాడు? తీసే అంటున్నాడు. కానీ సేవకుడు ఏమన్నాడు? ప్రభువా క్షమించు ప్రభువా, ఈ సంవత్సరం నన్ను చూడు ప్రభువా. అవునా కదా? చెప్పండి. 1 సంవత్సరం చూద్దాం, 2 సంవత్సరం చూద్దాం, ఫలించకపోతే ఏం చేస్తాం? మొక్కని అమ్మ ఏం చేస్తారు? అలా ఉంచుకుంటారా? ఏం చేస్తారు? తీసేసి దాని స్థానంలో ఇంకో మొక్కనే వేస్తారు. అవునా? దేవుడు కూడా తన పని యందు మనం ఏం చేయాలి? ఫలించాలి. ఆయన చెప్పిన ప్రతి పనిలో మనం ఫలించాలి. ఆయన వాక్యంలో ఫలించాలి. ఆయన ఆత్మలో ఫలించాలి. ఆయన సన్నిధిలో మనం ఫలించువారుగా ఉంటేనే మనము ఆయన దృష్టిలో నిజమైన విశ్వాసులుగా ఉంటాం. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి ఎంతమంది ఫలించాలనుకుంటున్నారు? బైబిల్లో ఫలించేవారు ఉన్నారా? యోబు ఫలించాడా లేదా? కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధన వచ్చినా ఆరాధన మానలే. ఆరాధించాడని మొన్న వారం చూపించాను కదండి నేను ఆ వాక్యం. పిల్లలందరూ చచ్చిపోయినా అతడంట వర్షిప్ చేశాడంట. ఇంగ్లీష్లో ఉంది ఆ మాట, వర్షిప్. చదివించాను కదా ఇంగ్లీష్లో. వర్షిప్ చేశాడంట. వర్షిప్ అంటే ఏంటి? ఆరాధన చేశాడు. మనం ఏం చేస్తాం? తలపోటు వచ్చినా, దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా, ఏమొచ్చినా ఆరాధన మాత్రం చెయ్యం. ఏం చేస్తాం? మంచానికి ఆరాధన చేస్తాం. అవునా కదా? చెప్పండి. మంచానికి ఆరాధన చేస్తాం. మంచమేనా దేవుడు? అంతే కదా? అది నీకు ఏం చేస్తుంది? రెస్ట్నిస్తుంది, విశ్రాంతినిస్తుంది. బైబిల్లో కొన్ని మంచాలు విశ్రాంతినిచ్చాయంట. కొన్ని మంచాలు నువ్వు మంచం తెక్కకుండా సత్తం అని చెప్పాడంట. అన్నాడా లేదా? ఏ లేదు నాలో. కాబట్టి మంచం అన్ని వేళ క్షేమం కాదు. ఆయన సన్నిధి ప్రతి దినము కూడా క్షేమము. ఎంతమందికి అర్థమైంది? కాబట్టి మనం ఫలించాలని ఏం చేయాలి? ప్రతిసారి ఆ శ్రమైనా కష్టమైనా ఏదైనా సరే ఆ ఎరువేయమని అడగాలి. మరి ఎరువేసినప్పుడు ఎలా ఉంటుంది? అమ్మ ఎరువే అంటే ఏంటనుకున్నారు? మందు, వాక్యం. ఆ వాక్యం ఆ మొక్కకి వేసినప్పుడు అది ఏమవుతుంది? తెక్కెక్కిపోద్దండి, తెలుసా అండి? కానీ ఎరువు మంచిదే, కానీ మొక్క ఏమవుతుంది? ఫస్ట్ తెక్కెక్కిపోద్ది, తర్వాత ఏమవుతుంది? నెమ్మదిగా అది అలవర్చుకుని ఫలించడానికి అది చూపిస్తుంది. అవునా కదా? ఎంతమంది ఇంట్లో గులాబీ పువ్వులు పెంచుతున్నారు? ఎంతమంది దానికి ఎరువులు వేస్తున్నారు? ఎరువులు వేస్తే పువ్వులు ఎలా కాస్తాయి? అమ్మ ఏమో శ్యామలా వేయట్లేదా? ఎరువులు వేయకపోతే ఎరువు కోసం వీళ్ళేమో చెత్త అంతా వేస్తారు. ఏం చెత్త? ఉల్లిపాయల తొక్కలు, మాంసం నీళ్ళు, చేపలు నీసి, టీ పౌడరు, అంత చెత్త దానికి వేస్తాం. అవునా కదా? ఆ చెత్త అంతా మనం వేసుకుంటాం, మనం ఉండగలమా? కానీ అది పువ్వులు ఇవ్వాలని మనం ఏం చేస్తాం? మనం వేసేస్తాం. మరి పాస్టర్ గారు ఏం చేస్తారు? మరి వేస్తారు ఎరువులు. వేసినప్పుడు మీరు ఏం చేయాలి? తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీరు ఏమవుతారు? ఫలిస్తారు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. మరి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, ఎందుకంటే మరి సమయం అయిపోతుంది మాకు, అందుకని ప్రార్థన చేస్తాను. అందుకని ప్రార్థనలోకి వెళ్దామండి. దయగల స్వామి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు నాయన. నీ దయగల మాటలు మా జీవితంలో తండ్రి నువ్వు మాట్లాడినందుకు వందనాలు.